ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ అంటే అద్దాల ముందు చేసేది కాదు, 4 గోడల మధ్య గదిలో కూర్చొని చేసేది కాదు, పబ్లిక్ ముందే చేయాలి. ఓకే, సో అట్లా మనం ఏ ఏరియాలో అయితే ల్యాక్ అవుతున్నామో ఆ ఏరియాస్ వండుకుంది, ఆవలింత అంటుంది, అది పాకుతుంది మెల్లిమెల్లి. ఓకే, అట్లా అంటే ఆగిపోతే నేను చూస్తున్నా కదా, ఆగట్లేదు. ఓకే, సరే, లెట్ us కమ్ టు ది పాయింట్. ఎక్కడున్నాం? ఏ ఏరియాలో అయితే ల్యాగ్ అవుతున్నావో ఆ ఏరియాలో ఆ గ్యాప్స్ ని ఫిల్ చేసుకుంటూ జర్నీ చేయాలి. ఇప్పుడు మనం సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలి టార్గెట్. సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంటే ఏం చేయాలి? మీరు ఏమేమి కావాలి, ఏ స్కిల్స్ కావాలి అంటే ఏం కావాలి? గ్రాడ్యుయేషన్ కావాలి కదా, గ్రాడ్యుయేషన్ అయిపోయింది అలాగోలాగా ఒక గట్టి ఎక్కేసాం. ఓకే, నెక్స్ట్ ఏం కావాలి? ఏం కావాలి? టెక్నికల్ స్కిల్స్ కావాలి, ఖచ్చితంగా వస్తాయి. ఎందుకంటే ఫీజు పే చేసాం కాబట్టి వదలం. హాస్టల్ 5,000 పెడితేనే ఫుడ్ మామూలుగా లేకపోతే 5,000 గిట్టుబాటు అవ్వాలి కదా. మరి ఇక్కడ థౌసండ్స్ ఆఫ్ ఫీజు పే చేసాం, ఆ గిట్టుబాటు అవ్వాలి కదా. కాబట్టి ఖచ్చితంగా నేర్చేసుకుంటాం, ఖచ్చితంగా ప్రాక్టీస్ చేసుకుంటాం. ఓకే, సో టెక్నికల్ స్కిల్స్ వస్తాయి, ఖచ్చితంగా వస్తాయి. తర్వాత ఇంకేం కావాలి? సూపర్, కమ్యూనికేషన్ స్కిల్స్ కావాలి. ఓకే, ఇంకా ఏం కావాలి? వెరీ గుడ్, ఇంటర్వ్యూ స్కిల్స్ కావాలి. ఇంకా పబ్లిక్ స్పీకింగ్ లేదా ప్రెజెంటేషన్ స్కిల్స్, ఇవి కంపల్సరీగా కావాల్సినవి, మెయిన్ స్కిల్స్ ఇవి. సో దీంట్లో సబ్ స్కిల్స్ ఉంటాయి, ఇంట్రాపర్సనల్ స్కిల్స్, ఓకే, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్, టైం మేనేజ్మెంట్ స్కిల్స్, టీమ్ మేనేజ్మెంట్ స్కిల్స్, లీడర్షిప్ క్వాలిటీస్, ఇవన్నీ కావాలి. అవన్నీ స్టెప్ బై స్టెప్ తెచ్చుకోవాలి. అయితే వీటన్నిటికీ చదువు అవసరం, ప్రాక్టీస్ అవసరం. ఇవన్నీ ఆర్థికవర్తలు తెచ్చుకోవచ్చు. నేను చెప్పిన పద్ధతి ద్వారా ఇవన్నీ మీరు ఆర్థికవర్తలు తెచ్చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు గ్రాడ్యుయేషన్ అయిపోయింది. ఓకే, ఇవన్నీ కావాలనుకున్నాం కదా. సో వీటిలో ఏవి అచీవ్ అయ్యాము ఇప్పటికీ? గ్రాడ్యుయేషన్ అయిపోయింది. ఓకే, నెక్స్ట్ టెక్నికల్ స్కిల్స్ నేర్చుకుంటున్నాం. ఒక 3 months లోనో 4 months లోనో కోర్స్ అయిపోతుంది, ఈ సర్టిఫికేట్ కూడా వస్తుంది. ఓకే, ఇది 2 అయిపోతుంది. ఇంకేం కావాలి? కమ్యూనికేషన్ స్కిల్స్ కావాలి. వచ్చాయి ఆల్రెడీ? లేదు. కాబట్టి ఇక్కడ మనం వర్కౌట్ చేయాలి. ఇంటర్వ్యూ స్కిల్స్ ఉన్నాయా? లేదు, వర్కౌట్ చేయాలి. పబ్లిక్ స్పీకింగ్ స్కిల్స్ ఉన్నాయా? లేదు, వర్కౌట్ చేయాలి. ఇప్పుడు మనకి ఏ ఏరియాస్ లో ల్యాగ్ అవుతున్నామో, ఏ ఏరియాస్ లో వీక్ గా ఉన్నామో ఫైండ్ అవుట్ చేసాం కదా. సో ఫైండ్ అవుట్ చేసిన ఏరియాస్ లో మెల్లిగా మీలో చేంజ్ వస్తూ ఉండాలి. కమ్యూనికేషన్ స్కిల్స్ లో రావాలి, ఇంటర్వ్యూ స్కిల్స్ లో రావాలి, పబ్లిక్ స్పీకింగ్ స్కిల్స్ లో రావాలి. ప్రతిదానికి అంతే. ఇదేంటి? ప్రతిసారి మనం సంపాదించేది 1% బెటర్మెంట్. ప్రతిరోజు 1% బెటర్మెంట్ తెచ్చుకోండి, అంతకన్నా ఇంక ఎక్కువ అవసరం లేదప్ప. కమ్యూనికేషన్ స్కిల్స్ లో 1% బెటర్మెంట్, పబ్లిక్ స్పీకింగ్ లో 1% బెటర్మెంట్, ఇంటర్వ్యూ స్కిల్స్ లో 1% బెటర్మెంట్. ఓకే, ఇలా ఒక్కొక్క ఏరియాలో రోజుకి 1% గ్యాదర్ చేసుకోండి, ఎక్స్పీరియన్స్ ని గెయిన్ చేయండి. ఓకే, రోజుకి 1% కదా, 30 days లో 30% ఎర్న్ చేసాం. రోజుకి 1% కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయాలి. ఇవాళ చేసి రేపు మానేయటం, రేపు చేసి ఎల్లుండి మానేయటం అలా కాదు, కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయాలి. ఎవ్రీడే 1%. 30 days 30% వచ్చేసింది. మీరు 30 days లో వస్తారు అలా అంటే ఎన్ని నెలలు వస్తారు? ఇంకా 3 months వస్తారు కదా. అంటే 3 months into 30% ఎంత వస్తుంది? 90%. ఇగో గ్రాడ్యువల్ గా మీకు తెలియకుండా 90% కి రీచ్ అవుతారు. సరిపోదా? ఖచ్చితంగా సరిపోతుంది. ఈ 50% కే మీలో కాన్ఫిడెన్స్ పీక్స్ కి వెళ్తుంది, ఏది రెగ్యులర్ గా మెయింటైన్ చేస్తే. సో 90% అంటే మిగతా 10% ఆటోమేటిక్ వచ్చేస్తుంది. ఇక్కడ వరకు ప్రాక్టీస్ చేసిన వచ్చిన కాన్ఫిడెన్స్ మిగతా 10% మీకు ఆటోమేటిక్ ఇచ్చేస్తుంది. ఇప్పుడు ఇంగ్లీష్ లో మాట్లాడడం స్టార్ట్ చేసాం అనుకోండి, ఒక సెంటెన్స్ మాట్లాడి, ఒక వర్డే మాట్లాడి ఆపేస్తామా? లేదు, ఇంకో 2-3 sentences ఆటోమేటిక్ వస్తాయి అనుకోండి. నువ్వు ఇంగ్లీష్ లో మాట్లాడేసరికి నీ ఫ్రెండ్ కూడా ఇంగ్లీష్ లో మాట్లాడతాడు. అంటే నువ్వు కొంచెం స్టార్ట్ చేసేసరికి, ఒక సెంటెన్స్ తో స్టార్ట్ చేసేసరికి ఒక 4-5 sentences వచ్చాయి. నువ్వు కొంచెం ప్రాక్టీస్ చేసేసరికి 90% తో పాటు ఇంకో 10% అదనంగా యాడ్ అవుతుంది. అది కాన్ఫిడెన్స్ ఉన్న లెవెల్, దానికి ఉన్న పవర్. ఆ కాన్ఫిడెన్స్ తెచ్చుకోవాల్సింది మనమే. ఎలా తెచ్చుకోవచ్చు అంటే ఇలాగే, ఏం లేదబ్బా, రోజుకి కొంచెం బెటర్మెంట్ చూపించండి. ఇప్పుడున్న పొజిషన్ నుంచి ఆ పొజిషన్ వెళ్ళాలి అంటే, సాఫ్ట్వేర్ ఇంజనీర్ పొజిషన్ వెళ్ళాలంటే రోజుకి కాస్త ఏ స్కిల్స్ అయితే అవసరమో ఆ స్కిల్స్ లో కొంచెం బెటర్మెంట్ తెచ్చుకుంటా ఉండండి, కాన్ఫిడెన్స్ వస్తుంది. ఇప్పుడు కూర్చుంటే కాన్ఫిడెన్స్ రాదు. చెప్పుకున్నాం, కాన్ఫిడెన్స్ ఎందుకు రాదనుకున్నాం? మనసు నమ్మట్లేదు ఫస్ట్ నిన్ను. ఎందుకంటే నువ్వు చేసిందే కనిపించలేదు. డైరెక్ట్ మీదకి వచ్చి మాట్లాడుతున్న రోజుకు ఒక 10 seconds మనసు నమ్ముద్ది, వీడు చేయగలుగుతాడు బాయ్,
ఈమె చేయగలుగుతుంది, మనసు నమ్మింది కాబట్టి అది నిన్ను పుష్ చేస్తుంది. రెండో టైంలో ఇంకో 10 సెకండ్స్ మాట్లాడడానికి కావాల్సిన ధైర్యం ఇస్తుంది. రెండో టైం కూడా అచీవ్ అయ్యావు, 10 సెకండ్స్ మాట్లాడావు, 15 సెకండ్స్ మాట్లాడావు, ఏవో చిన్న ఇంట్రడక్షన్ అయింది. సేమ్ టాపిక్ అబ్బా, ఇవాళ ఇంట్రడక్షన్ చెప్పారు అనుకోండి, రేపు ఇంట్రడక్షన్ చెప్పండి, ఎల్లుండి కూడా అదే చెప్పండి. ఇక్కడ ఏం మాట్లాడుతున్నాం అనేది కాదు విషయం. డయాస్ మీదకి వచ్చి మాట్లాడగలుగుతున్నామా లేదా, నలుగురిని చూసి మాట్లాడగలుగుతున్నామా లేదా, ఇది మనం చేసేది. ఇది హ్యాబిచువేట్ చేస్తున్నాం. అప్పుడు నీ మనసు నమ్మడం స్టార్ట్ చేసింది. నమ్మడం స్టార్ట్ చేసిన తర్వాత అదే నేను పుష్ చేస్తుంది, ఇంకెవరు పుషింగ్ అవసరం. ఫస్ట్ నీ మనసుకి నువ్వు ట్రైనింగ్ ఇచ్చుకో, అదే నేను తయారు చేస్తున్నప్పా. 100 నువ్వు ప్రాక్టికల్ పెట్టండి. ఎవరన్నా ఒకరు నన్ను చెక్ చేయడం కోసమైనా ఎవరైనా ఒకరు ప్రాక్టికల్గా చేసి చూడండి. సార్ నేను చేశాను సార్, నాకు అవ్వలేదంటే చెప్పండి, నేను మీ ముందే రిజిగ్నేషన్ ఇస్తా కంపెనీకి. ప్రామిస్గా చెప్తాను, గుర్తుపెట్టుకోండి నా మాట కావాలంటే. ఎందుకనంటే ఎవరో ప్రోత్సాహం, కొన్ని క్లాసులు ఉంటాయి మోటివేషనల్ క్లాసెస్. మోటివేషనల్ క్లాసులు ఏం చేస్తాం, అద్భుతమైన స్పీచ్లు ఇస్తారు, గూస్ బంప్స్ వస్తాయి, సాయంత్రం నుంచి ఏదో ఒకటి సాధించాలి, రేపు నుంచే సాధించాలి అని చెప్పి బయలుదేరుతాం. క్లాస్ అయిపోయిన తర్వాత ఇట్లాంటి ఏం లేదు, నేను మారానా అట్లా స్పీచ్. అలాంటి స్పీచ్ల వల్ల ప్రయోజనం లేదు. బట్ అందులో చెప్పి నువ్వు పట్టుకొని నువ్వు యాక్షన్లో పెట్టావనుకో, అప్పుడు రిజల్ట్ కనిపిస్తుంది. ఇప్పుడు ఎంత చెప్పా, లాజికల్గా చెప్తున్నాను, సైంటిఫికల్గా చెప్తున్నాను. మీకు కూడా నమ్ముతున్నారా నేను చెప్పేది? మీకు కూడా నమ్మకం దొరికింది, కానీ యాక్షన్లో పెట్టలేదు, ప్రయోజనం ఏం లేదు. యాక్షన్ పెట్టకపోతే ఉపయోగం ఉంది. నేను ఎంతసేపు ఇట్లాంటి లెక్చర్లు ఎన్ని ఇచ్చినా నువ్వు యాక్షన్లో పెట్టకపోతే ఉపయోగం లేదు. జస్ట్ మీరు చేయవలసిందల్లా ఒక 10 సెకండ్స్ బయలుదేరండి చాలు. కమ్యూనికేషన్ స్కిల్ కావచ్చు, పబ్లిక్ స్పీకింగ్ కావచ్చు. ఇందుకు ఎక్కడున్నావు, ఎటు నుంచి వెళ్ళొచ్చాం? 90% ఎలా వచ్చింది అంటే నువ్వు నీ మనసుని నమ్మిస్తూ వచ్చావు. ఇప్పుడు నీ కోడింగ్ అంటే జీరో నాలెడ్జ్, ఫస్ట్ అసలు ఏంటో తెలియదు. సరే బీటెక్ టెక్నికల్ గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళకంటే ఓకే, ఐడియా ఉంటుంది. నాన్ టెక్నికల్ వాళ్ళు కూడా కోడింగ్ నేర్చుకొని జాబ్ సంపాదించిన వాళ్ళు ఉన్నారు. రీజన్ ఏంటి, ఫస్ట్ నీకు అసలు కోడింగ్ అంటే ఏంటి తెలియదు, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ తెలియదు, ఎలా చేయాలో తెలియదు. బట్ వాళ్ళు చేస్తున్నావు అంటే ఏం చేస్తావు, రోజు కాస్త నీ మనసుని నమ్మించుకుంటూ వచ్చావు. నువ్వు నేర్చుకోవడం కూడా ఎలా నేర్చుకున్నావు, 1%. ఒక గంట క్లాస్ విన్నావు, ఇంకో గంట ప్రాక్టీస్ చేస్తావు. ఏదైతే విన్నావో అది ప్రాక్టీస్ చేసావు, అవుట్పుట్ వచ్చిందో రాలేదా, వచ్చే వరకు ప్రాక్టీస్ చేసుకున్నావు, వచ్చేసింది, వెళ్ళిపోయావు. అంటే మనసు నమ్మింది నిన్ను ఇక్కడ. రేపు కూడా నిన్ను ఇవాళ మీకేంటి కాన్ఫిడెన్స్, క్లాస్ ఈజీగానే ఉంది, ప్రాక్టీస్ చేసిన తర్వాత కూడా అవుట్పుట్ వచ్చింది. ఫస్ట్ ఫీలింగ్ ఎగ్జైటింగ్ గా ఉంటుంది. మీరు చేసిన ప్రోగ్రామింగ్ కి అవుట్పుట్ వచ్చినప్పుడు, మీరు ఇచ్చిన కోడింగ్ కి అవుట్పుట్ కరెక్ట్ గా వచ్చినప్పుడు ఖచ్చితంగా మీకు ఒక మురిసిపోవడం ఏదో ఉంటాం కదా, హ్యాపీగా ఫీల్ అవుతాం కదా, భలే వచ్చింది అంటాం. ఆ ఫీలింగ్ వచ్చిందా రాలేదు నీకు? ఆ ఫీలింగ్ నెక్స్ట్ క్లాస్ అటెండ్ అయ్యేలాగా చేసింది, నెక్స్ట్ ల్యాబ్ లో ప్రాక్టీస్ చేసేలాగా చేసింది. నెక్స్ట్ డే కూడా సక్సెస్ అయిపోయావు, అవుట్కమ్ వచ్చేసింది. మళ్ళీ థర్డ్ డే నిన్ను పుష్ చేసింది. నిన్ను పుష్ చేసేది ఎవరు, నువ్వే. నీ మనసు నిన్ను పుష్ చేస్తుంది. అదే 1% బెటర్మెంట్ ఇక్కడ ఎందుకు పెట్టావు? నువ్వు స్టార్ట్ చేయాల్సిందే. నువ్వు పెట్టి చూడు, తాగుతున్నాడు అంతే. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అలాగే వస్తుంది. నువ్వు ఏ ఏరియాలో అయితే బిల్డప్ అవ్వాలనుకుంటున్నావో ఆ ఏరియాస్ లో చిన్న నమ్మకాన్ని నీ మనసుకి చాలు, అదే నేను నడిపిస్తుంది. దట్స్ ఇట్. ఇంకా దీని మించిన లాజిక్ ఇంకేం అవసరం లేదు. నమ్మకం వస్తే చాలు. వచ్చేంత వరకే కష్టం, వచ్చిన తర్వాత నువ్వు ఆడింది ఆట ఉంటుంది, పాడింది పాట ఉంటుంది. ఓకే, సో ఆ నమ్మకాన్ని ఎలా తెచ్చుకోవాలో మనం డిస్కస్ చేసాం. కాకపోతే లాజిక్ ఏంటంటే యాక్షన్లో పెట్టాలి. నువ్వేది నేర్చుకున్నా సరే యాక్షన్లో పెట్టాలి. యాక్షన్లో పెడితే నీ మనసు నమ్ముతుంది. నువ్వేమో యాక్షన్లో పెట్టాలి. యాక్షన్లో పెట్టి చూడు, రిజల్ట్స్ కనిపిస్తాయి. ఇప్పుడు నేను చెప్పాను అనుకోండి, సో డైరెక్ట్గా వచ్చి మాట్లాడమంటే ఇప్పుడు ఇంత చెప్పానా, రాదు. కాబట్టి ఇందాక వస్తామన్నాడు, ఒకసారి నేను ట్రై చేస్తాను, వండర్ఫుల్ చేంజ్, అది అద్భుతం, అది రైట్. రావాలి అని చెప్పడం కాదు, నిజంగానే ప్రాక్టికల్ గా రావాలి, ప్రాక్టికల్ గా చేయాలి. అయితే మీ ఫస్ట్ టార్గెట్ ఏం కావాలి, డైస్ మీదకి వచ్చి స్పీచ్ ఇవ్వడం కాదు. డైస్ మీదకి వచ్చి నేను నిలబడగలుగుతున్నానా లేదా, నా ఫ్రెండ్స్ వైపు చూస్తూ మాట్లాడగలుగుతున్నానా లేదా, ఇది కావాలి మీ టార్గెట్. లేదా సేమ్ మాట్లాడదబ్బా, డైస్ మీదకి రండి, సిల్లీ థింగ్స్ చేద్దాం, డైస్ మీదకి రండి, మీ ఫ్రెండ్స్ అంటే ఇట్లా చూడండి, కాసేది ఒక 2 సెకండ్స్ చూడండి, భయం వేసిందా వెళ్ళిపోయి కూర్చో, మళ్ళీ రా. ఇంకొకరు వచ్చారు ఈ లోపల, ఇంకొకరు వచ్చి చూసుకొని పోయారు. ఓకే, ఒకళ్ళు వచ్చారు, మళ్ళీ చూసుకున్నారు, వెళ్ళిపోయారు. ఇందాక భయం వేసి కూర్చున్నావు కదా, వెళ్ళిపోయి మళ్ళీ రా, మళ్ళీ వచ్చి ఒకసారి కూర్చో, మళ్ళీ ఒకసారి ట్రై చేయి, నిలబడి చూడు. మెల్లిమెల్లిగా అంటే ఏం చేస్తున్నావు, మనసుకు అలవాటు చేస్తున్నావు, మెల్లిమెల్లిగా ప్రాక్టీస్ ఇస్తున్నావు, నీకు నువ్వే ప్రాక్టీస్ చేసుకుంటున్నావు, వెళ్ళిపోయి కూర్చున్నావు, మళ్ళీ రా. ఈసారి హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈస్ వీరా, ఐఎమ్ ఫ్రమ్ ఖమ్మం, 2 words ఇనఫ్, మళ్ళీ వెళ్ళిపోయి కూర్చో, పార్క్.
2 words ఏదో హడావుడిలో చెప్పేసావు, కంగారు పెట్టేశావు, కంగారు పడ్డావు, వెళ్ళిపో, పారిపో, కూర్చోపో. ఇంకొకరు వస్తారు, వాళ్ళు మాట్లాడతారు, లేకపోతే ఫెయిల్ అయిపోతారు, వదిలేసేసి మళ్ళీ నువ్వు రా, నువ్వేరా మళ్ళీ. ఈసారి ఐఎమ్ వీర, మై ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఆర్ ఎంఏ ఇంగ్లీష్, ఐఎమ్ ఫ్రమ్ ఖమ్మం, మై హాబీస్ ఆర్, మరి చెప్పలేకపోయావు, వెళ్ళిపోయి కూర్చో, నో ప్రాబ్లం. మై హాబీస్ ఆర్ అన్నావు, ఈలోగా టెన్షన్ వచ్చేసింది, భయం వేసింది, వెళ్ళిపోయి కూర్చో. ఇంకొక గురించి మాట్లాడారు, ఆడు కూడా ఫెయిల్ అయ్యారు, వేరే సంగతి, ఆయన కూడా వెళ్ళిపోయి కూర్చోడు. ఈసారి మళ్ళీ నువ్వు రా, హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ వీరా, ఐఎమ్ ఫ్రమ్ ఖమ్మం, మై ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఆర్ ఎంఏ ఇంగ్లీష్, మై హాబీస్ ఆర్ రీడింగ్ బుక్స్, ఇంకా దానికంటే ఎక్కువ చెప్పలేకపోయావు, వెళ్ళిపోయి కూర్చోపో. ఈసారి అవన్నీ చెప్పేసావు, మై హాబీస్ ఆర్ రీడింగ్ బుక్స్, వాచింగ్ మూవీస్, లిజనింగ్ టు మ్యూజిక్, భయం వేసింది, వెళ్ళిపోయి కూర్చోపో. ఈసారి మళ్ళీ ఇంకొక సెంటెన్స్ యాడ్ చేయి. అదే 1% బెటర్మెంట్ అంటే, యు ఆర్ పుషింగ్ యువర్ సెల్ఫ్ అంటే అదే. ఇక్కడ నుంచి నువ్వు ఎస్కేప్ అవుతావు అంటే ఎస్కేప్ అవుతూనే ఉంటావు. ఎందులో ఎస్కేప్ అవుతావు? సక్సెస్ నుంచి కూడా ఎస్కేప్ అవుతున్నావు, నీకు తెలుస్తుందో లేదో. నువ్వు అనుకున్న టార్గెట్ నుంచి కూడా ఎస్కేప్ అవుతున్నావు, నీకు తెలుస్తుందో లేదో. నువ్వు పారిపోయేది డయాస్ నుంచి కాదు, నీ సక్సెస్ నుంచి నువ్వు దూరం చేసుకుంటున్నావు. అర్థమవుతుందో లేదు. అందుకనే స్టార్ట్ అవ్వండి, పుష్ చేసుకోండి, మమ్మల్ని మీరే పుష్ చేసుకోండి. ఇప్పుడు ఎవరు వస్తారు నెక్స్ట్ కి? ఫస్ట్ టార్గెట్ ఏంటంటే అబ్బా వచ్చి ఇక్కడికి వచ్చి ఉత్తీర్ణ నిలబడటం కూడా మళ్ళీ ధైర్యం కావాలి. నువ్వు ఏదైనా మాట్లాడవచ్చు, మాట్లాడటమే ఈజీ, ఉత్తీర్ణ నిలబడటం కన్నా. ఎందుకంటే అందరూ మనకే చూస్తారు, చూడు ఎలా చూస్తున్నారు. వీడికి భయం పుడుతుంది ఇక్కడ, ఇక బాయ్కి. గర్ల్స్ ఫస్ట్ ఇచ్చే భయం ఏంటంటే ఒకవేళ కొంచెం సాహసం చేద్దామని కానీ ఇక్కడ వచ్చేస్తే బాయ్స్ అని కామెంట్ చేస్తారు. కామెంట్ చేస్తే కౌంటర్ ఇవ్వలేవా? ఏలా మీరు కౌంటర్ కూడా అసలు చూస్తారు కదా సీరియస్ గా, వాడికి ఉనికిపోతుంది. ఇక అవసరం డైలాగ్ అవసరం లేదు, డైలాగ్ అక్కర్లేదు. ఇక ఇవి మాట్లాడుతున్నప్పుడు వాడిని కామెంట్ చేశాడు అనుకో, ఈ స్పీచ్ ఆలోచిస్తే చూస్తుంది, వాడికి ఇక వణుకు స్టార్ట్ అవుతుంది. తెలుసా? అంటే వీళ్ళ చూపులు బాలకృష్ణ చూపుల కన్నా పవర్ఫుల్. ఆయనే కాదు కంటి చూపులు చంపేది, వీళ్ళు చంపేస్తారు. అది సినిమాలో డైలాగే, వీళ్ళు ప్రాక్టికల్ గా చూపిస్తారు. అంతే, చాలా అవసరం లేదు. కౌంటర్ ఇవ్వాలంటే ఎవరో కామెంట్ చేస్తాను అనుకో, నువ్వు ధైర్యం తెచ్చుకో, నువ్వు ధైర్యంగా ఉండాలి. ఫస్ట్ ధైర్యం తెచ్చుకో, ఎవరో కామెంట్ చేశారు, స్పీచ్ ఆర్గనైజ్ అయ్యి చూడు, అంతే. ఇట్లనే కామెంట్ అవుతారు, ఖచ్చితంగా ఇట్లనే కామెంట్ అవుతారు. ఇంకొక విషయం, మీది కో ఎడ్యుకేషనే కదా. కో ఎడ్యుకేషన్ తర్వాత బాయ్స్ కామన్, బాయ్స్ ఉన్న తర్వాత కామెంట్స్ కామన్, అవునా? జోక్స్ కామన్, రైట్? అది యాక్సెప్ట్ చేశారు కదా, అది యాక్సెప్ట్ చేసే కదా మీ కో ఎడ్యుకేషన్ అనేది. మరి ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా బాయ్స్ ఉన్న తర్వాత కామెంట్ చేస్తారు, చేయరు ఆల్మోస్ట్, చేశారని అనుకుందాం. ఇక్కడికి వచ్చిన తర్వాత కామెంట్స్ కామన్ అనే సంగతి నువ్వు ఎందుకు యాక్సెప్ట్ చేయలేక? ఇక్కడ ఇంకో విషయం చెప్తా. ఇప్పుడు వీళ్ళు కామెంట్ చేశారనుకుందాం, జోక్ చేశారనుకుందాం. ఓకే, మీ పేరేంటి? సుష్మిత, సమ్ గర్ల్ సుష్మిత వచ్చింది, ఇక్కడ స్పీచ్ ఇస్తుంది, ఎవరో బాయ్స్ కామెంట్ చేశారు. అదే సుష్మిత రేపు రోడ్ చూడండి, ఇక్కడ కామెంట్ చేసిన బాయ్స్, నువ్వు రేపు రోడ్ మీద వెళ్తుంటే ఇంకొక బాయ్ ఎవరు వచ్చి నేను కామెంట్ చేస్తున్నాడు, టీచ్ చేస్తున్నాడు, ఏడిపిస్తున్నాడు. ఇక్కడ కామెంట్ చేసిన బాయ్ నిన్ను చూశాడు, వాడిని చూశాడు, ఏం చేస్తారప్ప? ఇంకెవరో నీ ఫ్రెండ్ ఇంకెవరో కామెంట్ చేస్తున్నాడు, టీచ్ చేస్తున్నాడు బాయ్, ఏం చేస్తారు మీరు? వెళ్ళి ఏం చేస్తాం? లాగ్ పెట్టి రెండు బీగుదాం. దోస్ ఆర్ ద బాయ్స్, దట్ ఈస్ బాయ్స్. ఐ రైట్ ఆర్ నాట్? మన ఫ్రెండ్ అబ్బా, మన బ్యాచ్మేట్ ఎవరో టీచ్ చేస్తున్నాడో ఏడిపిస్తున్నాడు, ఊరుకుంటావా? నువ్వు అంతమంది కామెంట్ చేసిన అమ్మాయి, బట్ వీడు ఊరుకుంటాడా? వచ్చి రెండు బీగుతాడు. తర్వాత సంగతి వాడు కూడా రెండు బీగుతాడు, అది వేరే విషయం. ఇంకొకటి వచ్చాడంటే సపోర్ట్ వాడు భయపడతాడు, పారిపోతాడు ఖచ్చితంగా. అందుకని ఇక్కడ కామెంట్ చేస్తారు కదా అని చెప్పి నీ శత్రువులు కాదు, వీళ్ళు మన ఫ్రెండ్స్, బ్యాచ్మేట్స్. జోకులు వేస్తారంటే ఇన్సల్ట్ చేస్తున్నారా? జోక్స్ వేస్తున్నారు, అసలు చేయరు వీళ్ళు ఆల్మోస్ట్. ఎందుకంటే వాళ్ళ తోపులైతే కదా నేను చేయడానికి, అవునా కాదా? ముందు మీరు పర్ఫెక్ట్ అవ్వాలి కదా వీళ్ళని కామెంట్ చేయాలంటే. వీళ్ళు ఏం చేయని అవసరం లేదు, చూస్తూనే ఉంటారు, ఆ సూపులే భయపడతాయి. మనం ఏం అవసరం, ఏ కామెంట్ అవసరం లేదు, ఏ జోక్ అవసరం లేదు, వాళ్ళ సూపులే భయపడతా ఉంటాయి. భయపడి వాళ్ళు నార్మల్గా చూస్తారు, మనమే భయపడతాం అంతే. ఏవేవో యాడ్ చేసుకొని మనమే భయపడతాం అంతే. ఓకే, అంత సింపుల్ ల్యాంగ్వేజ్ మీద గురించి మాట్లాడడం అంటే. 5 seconds నేను చెప్పినట్లు ఫస్ట్ టైం చూడండి, సెకండ్ టైం నేను పరిచయం చేసుకోండి, థర్డ్ టైం మీ హాబీస్ చెప్పండి, ఫోర్త్ టైం మీ క్వాలిఫికేషన్స్ యాడ్ చేయండి, ఫిఫ్త్ టైం మీ ఊరు చెప్పండి. అంటే ఏం చేస్తున్నారు? 1% బెటర్మెంట్ అంటే ఇది మెల్లిమెల్లిగా. సరే, ఇప్పుడు ఒక టాస్క్ చేద్దాం. గర్ల్స్ నుంచి ఎంత చెప్పాను కదా, ఒక 5 seconds డైస్ మీద నిలబడతావో ఉత్తగా, లేకుంటే నిన్ను పరిచయం చేసుకుంటావో. టాస్క్ ఏంటది?
ఎక్కడి నుంచి డిపెండ్ చేయాలి, ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలనుకున్నా 1% నుంచే కదా. ఆ 1% బెటర్మెంట్. సార్ గర్ల్స్ ఎందుకు తీసుకుంటున్నారు సార్ అంటే ఫస్ట్ వాయిస్ రావాల్సిందేనా? వాయిస్ తీసుకున్నామా? నేను చెప్పనా ఓ 5 సెకండ్స్, నాకంటే స్టేజ్ భయం అబ్బా. ఓకే, నేను 5 సెకండ్స్ వస్తా. నేనైతే ఎలా ప్రాక్టీస్ చేస్తా, జస్ట్ డైరెక్షన్ వస్తా. సరే, భయం కంట్రోల్ అవ్వడం కోసం మార్కెట్ పడుతున్నా. ఇటు ఓకే, ఇటు చూస్తే భయం వేస్తుంది. ఓకే, భయం వేసింది, వెళ్ళిపోయి కూర్చుంటా అబ్బా, వెళ్ళిపోయి కూర్చున్నా. ఇప్పుడు ఇంకొకరు వస్తాడు డైరెక్షన్. ఈసారి మళ్ళీ నేనే వెళ్తా. ఇక్కడ నన్ను నేను పుష్ చేసుకుంటున్నా, ఎవరు పిలవట్లేదు. నన్ను నేనే పుష్ చేసుకుంటున్నా, ఇంకెవరు పిలవట్లేదు. నేను డైరెక్షన్ మీదకి వస్తా. మళ్ళీసారి ట్రై చేస్తా. హాయ్ ఫ్రెండ్స్. ఓకే, హాయ్ ఫ్రెండ్స్. ఇప్పుడు కొంచెం స్టార్ట్ అయ్యా, మాట్లాడుతున్నా. హాయ్ ఫ్రెండ్స్, వెరీ గుడ్ మార్నింగ్, దిస్ ఈజ్ వీరా. భయం వేసింది, ఉండద్దు, అవసరం లేదు, వెళ్ళిపోయి కూర్చుంటా, వెళ్ళిపోయి కూర్చేసుకుంటా. ఇప్పుడు ఈలోగా ఇంకొకరు వచ్చారు, వాళ్ళు చెప్పేశారు, మళ్ళీ నేనే వస్తా, నన్ను నేనే పుష్ చేసుకుంటున్నా. ఈసారి ఏం చేసా, హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ వీరా, ఐఎమ్ ఫ్రమ్ ఖమ్మం అండ్ మై క్వాలిఫికేషన్స్ ఆర్. భయం వేసింది, వెళ్ళిపోతా, వెళ్ళిపోయి కూర్చుంటా. ఇంకొకరు వస్తారు, మళ్ళీ నేను వెళ్తా, ఇంకో సెంటెన్స్ యాడ్ చేస్తా. ఇక్కడ నన్ను నేను గమనించాల్సింది ఏంటంటే, ఇక్కడ నన్ను నేనే పుష్ చేసుకుంటున్నా, ఇంకెవరో పిలవట్లేదు, నేను ఇన్వైట్ చేయట్లేదు. అలా మిమ్మల్ని మీరే పుష్ చేసుకోవాలి, మీకు మీరే రావాలి, అప్పుడు నీకు స్టార్ట్ అవుతుంది. ఏంటి అసలు జరిగింది అక్కడ కూర్చున్న సీట్లు ఉండదు. సరే, ఫస్ట్ మనల్ని అంటున్నారు ప్రతి చోట వాళ్ళకి 30% రిజర్వేషన్ సీట్లు, ఫస్ట్ సీట్లు వాళ్ళకి, ఇప్పుడు సీట్లు మొత్తం వాళ్ళకి అయిపోయాయి, అది వేరే విషయం. బట్ ఇలాంటి విషయాలకు వస్తే మాత్రం ఫస్ట్ బాయ్స్. సరే, బాయ్స్ నుంచి ఎవరు వస్తారు? 5 సెకండ్స్ చాలు. వెరీ గుడ్. ఇంతకుముందు ఎక్స్పీరియన్స్ ఉందా రైస్ మాట్లాడండి? ఎంబీఏ చేశారు, ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది. ఓకే, సరే, ఫస్ట్ ప్రస్తుతానికి వచ్చింది, మళ్ళీ పిలుస్తాను. అసలు అనుభవం లేని వాళ్ళు రావాలమ్మా. ఓకే, అసలు లేదా? వెరీ గుడ్ అమ్మా, గివ్ అప్ వర్డ్స్ గట్టిగా. This is Harmesh. First of all, thank you for being here. ఏదో ఒకటి, ఏదైనా మాట్లాడుకుని ఇష్టం, తప్పే గానీ ఒప్పే గానీ. I don't know how to talk English, but today I tried. This is my first try to overcome my stage fear. I definitely overcome the stage fear, and this God is very. I overcome this because I have 2 roommates. They are good at coding skills. They joined in 10,000 coders, but they don't have communication skills. They went to the interview and failed at communication skills and interview skills. The package is high, that 5.5 to 7 LPA. They are experienced, but they don't have communication skills. So we three are deciding how to overcome that stage fear and talking English. Speak out. How to speak out? How to overcome stage fear? We are deciding. In room we all are talking in English only. At least 10 sentences daily we are practicing. So I overcome my stage fear. This is my first time. This only I overcome because I am here. My body now stops shivering. So ఇది ఫస్ట్ టైం నిజమా? భయమేలే అక్కడికి వెళ్ళిన తర్వాత ఫస్ట్ పెరుగుతుంది. అవును, శివరత్నం ఉంది, అది శివరత్నం ఉంది ఆయనకి. సో మీరు చేయాల్సింది ఏంటంటే, భయం వేస్తూనే ఉంటుంది ఒక పక్క. భయం వేస్తున్నా సరే నువ్వు రా, పుష్ చేసుకోవాల్సిందే. భయం వేస్తున్నా సరే, ఇష్టం లేకపోయినా సరే, ఎందుకు వచ్చిందిరా భగవంతుడు అనిపించినా సరే నువ్వు రా. ఇదేమన్నా కానీ డైరెక్ట్ మాట్లాడాలి. సూపర్ అబ్బా, వన్స్ అగైన్ గివ్ అప్లాస్. ఇప్పుడు చూడండి, తను మాట్లాడింది మనకి ఏం ఉపయోగపడదు, అవసరం లేదు, బట్ ఆయనకు ఉపయోగపడుతుంది. ఎందుకని? ఎక్స్పీరియన్స్ చేసుకున్నాడు, డైరెక్ట్ మీద నిలబడి మాట్లాడడం ఎక్స్పీరియన్స్ తెచ్చుకున్నాడు. దాదాపు 5 minutes మాట్లాడాడు. అంతకుముందు మాట్లాడిన ఎక్స్పీరియన్స్ ఉందేమో అనుకుంటాను నేనైతే. వెరీ గుడ్, సూపర్. ఆ 5 seconds నిలబడగలిగితే చాలు, ఒక 10 seconds నిలబడగలిగితే చాలు. తర్వాత మెల్లిగా అదే తగ్గుతుంది.
ఇప్పుడు సెకండ్ టైం ఆయన ఫస్ట్ టైమే భయం పోయింది, సెకండ్ టైం ఇంకా బాగా మాట్లాడతారు, ఆ శివరం కూడా రాదు, థర్డ్ టైం కూడా ఇంకా ఏమన్నా ఉంటే థర్డ్ టైం ఎగిరిపోతుంది. నిన్ను నువ్వు పుష్ చేస్తున్నప్పుడు మనసు అడ్జస్ట్ అవుతూ ఉంటుంది, వీడు తప్పదురా బాబు, వీడు సిద్ధపడ్డాడు, నేను అడ్జస్ట్ అవ్వాల్సింది, మనసు అడ్జస్ట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. నువ్వు ఎప్పుడైతే కక్ష కట్టి పగబట్టి ఏదైతే సాధించాలని నువ్వు అనుకుంటావో సీరియస్ గా తీసుకొని ఎన్ని తిప్పలైనా సరే గజ గజ వణుకుతున్నా సరే, హార్ట్ బీట్ చెవులు వినిపిస్తూ ఉంటుంది, అయినా సరే నిన్ను నువ్వు పుష్ చేసుకోవాలి. డైస్ మీదకి వచ్చావంటే సెకండ్ టైం థర్డ్ టైం ఆటోమేటిక్ గా అడ్జస్ట్ అయిపోతుంది నీ మైండ్, దానికి మౌల్డ్ అయిపోతుంది. అదో పిచ్చిది మనసు, నువ్వేది నేర్పిస్తే అదే నేర్చుకుంటావు. అందుకే బ్యాడ్ హ్యాబిట్స్ నేర్చుకుంటుంది, గుడ్ హ్యాబిట్స్ నేర్చుకుంటుంది. బట్ నువ్వు ఏ హ్యాబిట్ నేర్పిస్తున్నావు దాని మీద డిపెండ్ అయింది. ఓకే, ఇప్పుడు బాయ్స్ పోర్షన్ అయిపోయింది, గర్ల్స్ నుంచి ఎవరు వస్తారు? 5 seconds, అంతసేపు కూడా అవసరం లేదు, జస్ట్ మాట్లాడితే మాట్లాడండి, లేదంటే 5 seconds నిలబడి వెళ్ళండి. యా, వెరీ గుడ్, యువర్ ప్లాట్స్. ఓకే, రూల్ ఏంటి? ఫస్ట్ టైం ఏంటి? ఓకే, వెరీ గుడ్, సూపర్. నువ్వు పైకి వస్తావు. Good morning, friends. Good morning, sir. Very good morning. First of all, thank you for giving me this opportunity to introduce myself. My name is Ruksana. My education qualification are MBA with HR Finance stream, and my hobbies are listening music, watching television, and painting. Thank you for giving this opportunity. Very good, nice. So, approximately ఎంతసేపు మాట్లాడుతుంది? 30 seconds, sir? 10 seconds, sir? ఓకే, ఒక 20 వేసుకుందాం. 20 seconds లో ఎన్ని సెంటెన్స్ చెప్పారు? 20 seconds కూడా ప్రతి సెకండ్ వాల్యూబులే, నువ్వు అక్కడ నిలబడ్డ ప్రతి సెకండ్ కౌంటబులే. ఓకే, నెక్స్ట్ ఫ్రమ్ వాయిస్ ఎనీబడి ఎక్స్పీరియన్స్ లేని. ఓకే, మీరు రండి. Hi friends, good morning. Myself Saira. Coming to my education conclusion, I did my MBA in marketing. When before joining marketing, I'm an introvert. I don't know how to communicate with the people. But I took my marketing as my specialization. It's quite challenging to me. Then why? Because there is other streams like HR and finance. Because I am poor at maths, and HR means the communication skills are need to be very good. That's why I didn't take HR. Then I took marketing and I took it as a challenge to communicate with people, whatever language it may be. It may be right or wrong. I try to speak with them. I did a marketing job for 2 years as a sales executive in my district. That's it. వెరీ గుడ్. ఇక ఒక ఏరియాలో చూడండి, ఐ టుక్కు అని అయిపోయాడు. ఏమన్నా మీకు ఏమనిపించింది చెప్పండి? ఆయన అలా అనుకున్నప్పుడు ఏమనిపించింది అని అనుకున్నారా? ట్రయల్ వేస్తున్నాడు కదా, పొరపాట్లు సహజం అనిపించిందా లేదా? మీరు వచ్చి పొరపాట్లు చేస్తున్నా అలాగే అనుకుంటారు. ఎందుకంటే ఆల్రెడీ మనం అనౌన్స్ చేస్తున్నాం కాబట్టి, ప్రాక్టీస్ చేస్తున్నాం అనే సంగతి తెలుసు కాబట్టి. ఇక్కడ మనం మాట్లాడడం లేదు, మాట్లాడడం ప్రాక్టీస్ చేస్తున్నాం. డైస్ దగ్గరికి వచ్చి ఆ లాజిక్ పట్టుకోండి. 5 seconds చాలు, 10 seconds మాట్లాడండి, 15 seconds మాట్లాడండి, ఎన్నో సెంటెన్స్ మాట్లాడండి. బట్ అట్లా ప్రతి సెషన్ లోనూ అలా మాట్లాడిందంటే ఆమెకు అలవాటు అయిపోతుంది. 2-3 times లో మళ్ళీ 1 week వెయిట్ చేయడం అసలు ఈ సెషన్ కోసమే. రేపు క్లాస్ స్టార్ట్ అవుతుంది, క్లాస్ స్టార్ట్ అవడానికి ట్రైనర్ వచ్చి మీ క్లాస్ స్టార్ట్ చేయడానికి ఒక 5 minutes 10 minutes టైం ఉంటుంది. ఆ 5 minutes 10 minutes మీరు వాడుకోండి. ఇంకొకరికి ఇవ్వకుండా ఛాన్స్, నేనే వెళ్ళి మాట్లాడతా. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ ఆర్ గుడ్ మార్నింగ్, దిస్ ఈస్ వీరా. నౌ ఐ వుడ్ లైక్ టు ఇంట్రడ్యూస్ మై సెల్ఫ్. ఐ am from Khammam. My hobbies are reading books, listening to music, watching educational videos. చెప్పండి, వెళ్ళిపోయి కూర్చోండి. మీరు వెళ్లే ముందు ఇంకో టైం ఉంది అనుకుంటే ఇంకొకరు ఇన్వైట్ చేయండి. నువ్వు ప్రాక్టీస్ చేస్తావు, ఇంకొకరి చేత ప్రాక్టీస్ చేస్తున్నావు. నువ్వు పైకి వస్తావు, నీ పక్కన నుండి పైకి వస్తావు. ఓకే, ఇప్పుడు ఎవరిది పోర్షన్? గర్ల్సా? గర్ల్స్. ఎవరు వస్తారు గర్ల్స్ నుంచి? 5 seconds, 10 seconds, లేదు 3 seconds వచ్చి ఒక లుక్ ఇచ్చి వెళ్ళండి చాలు. హాయ్ ఫ్రెండ్స్, ఐఎమ్ యువర్ బ్యాచ్మేట్, అంతే, ఇంకా అవసరం లేదు. ఓకే, యూ కమ్. Good morning, friends. Myself, Shalom Kumar. I am from Andhra Pradesh. I completed my graduation from Andhra College, Mechanical Engineering. I am recently passed out. But I decided to overcome here to stage. Thank you. Good morning to all. This is Ramu. I am from Palnadu.
I completed my BTech in the stream of computer science. చాలు చాలు. ఎనీబడి గర్ల్స్ కమ్ గర్ల్స్ పుష్ యువర్ సెల్ఫ్. నేనైతే పిలవను, నేను నువ్వే పుష్ చేసుకోవాలి ఎవరైతే వస్తున్నారో. ఓకే, భయపడకండి, నేను ఎవరిని పిలవను, నేను ఎవరో చెప్తున్నాను. బట్ ఎవరో ఒకరు రావాల్సింది గర్ల్స్ నుంచి. ఎవరు వస్తారో నాకు తెలియదు. ఓకే, జస్ట్ రైజ్ యువర్ హ్యాండ్. రావాలని సార్, బట్ నేను రాను. ఒక్కటి తల్లి, ఇప్పుడు వీళ్ళందరూ వచ్చారు కదా, వీళ్ళందరూ మాట్లాడారు. ఎవరన్నా బాగా మాట్లాడారా? ఎవరన్నా బాగా మాట్లాడారా? బాగా మాట్లాడడం కోసం కాదు ఇక్కడికి వచ్చింది మనం, బాగా మాట్లాడకుండా ఉండడం కోసం ఇక్కడికి దయచేసి వచ్చింది. మనం బాగా మాట్లాడకుండా ఉంటేనే అక్కడ మనం పెర్ఫామ్ చేయగలుగుతాం. బాగా మాట్లాడాలని పెట్టుకుంటే మాత్రం అసలు. ఇప్పుడు వీళ్ళు వచ్చేసేసారు, ఎవరైనా కామెంట్ చేశారా? ఎక్కడ నగతలు జరిగింది? ఎవరన్నా ఇన్సల్ట్ చేశారా? ఏమీ అవ్వలేదు. జస్ట్ వాళ్ళు వచ్చి మాట్లాడేది, వాళ్ళు వచ్చి కూర్చున్నారు.